ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి సంబంధించినటువంటి కేసు ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ చక్కర్లు కొడుతుంది. రాజకీయ ప్రకంపనలు కూడా సృష్టిస్తుంది. ఇతను జానీ మాస్టర్ అనే వ్యక్తి మాస్టర్ కొరియోగ్రాఫర్ మొన్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన వారి మీద అభిమానంతో ఒక సాంగ్ను కూడా రిలీజ్ చేసి ఆయన డ్యాన్సు చేసి అది ఆ సాంగ్ని రికార్డ్ చేసి షూట్ చేసి దాన్ని పెద్ద ఎత్తున ప్రదర్శించడం జరిగింది. మరి అది కూడా పవన్ కళ్యాణ్ అభిమానాన్ని చాటుకున్నాడు. అలాంటి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఆయన మీద లైంగిక కేసుని అతనితో అసిస్టెంట్గా పనిచేసినటువంటి డ్యాన్స్ అసిస్టెంట్ మాస్టర్ అయినటువంటి లేడీ ఆవిడ కేసు పెట్టడం జరిగింది. 4 సంవత్సరాలుగా ఆయన దగ్గర పనిచేస్తున్న రోజులు కూడా నన్ను లైంగికంగా వేధించారు. బయట లొకేషన్లో వెళ్ళినప్పుడు చేశారు. నా ఇంటికి వచ్చి కూడా ఆయన హరాస్మెంట్ సృష్టించారు. ఆ తర్వాత ఈ మధ్య వాళ్ళ భార్య కూడా తన భర్తని పెళ్లి చేసుకోమని ఆమె నన్ను ఒత్తిడి చేస్తుంది. నా ఇంటికి వచ్చి కూడా బెదిరించింది. కాబట్టి నేను కేసు పెడుతున్నానని తను చెప్పడం జరిగింది. ఇప్పుడు సర్వత్రా ఇది హాట్ టాపిక్గా మారి సినీ ఇండస్ట్రీ కూడా షేక్ అవుతుంది. ఇంకా చాలామంది దీని మీద ఇలాంటి వాటికి ఎదుర్కొన్నటువంటి నటులు నటీమణులు చాలామంది ఇప్పుడు కొంతమంది ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టడం జరిగింది. దీని మీద సినీ పెద్దలు ఆ అమ్మాయితో తనతో ఇప్పుడు చర్చలు చేసి ఈ కేసును ముందుకు వెళ్లకుండా ప్రయత్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీని మీద బీజేపీకి సంబంధించిన మహిళా సంఘం కూడా సీరియస్ అవుతుంది. ఇది నిజంగా ఆవిడతో ఇలాంటి హరాస్మెంట్ చేయడం, లైంగికగా వేధించడమే కాకుండా పెళ్లి చేసుకోమనడమే కాకుండా తను మతం మారి నా మతంలో చేరాలి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పడం కూడా హాట్ టాపిక్గా మారింది. ఇది బీజేపీ మహిళా సంఘాలు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్నాయి. ఇది ఒక రకంగా చెప్పాలంటే జానీ మాస్టర్ది లవ్ జిహాదీ అని చెప్పి కూడా బీజేపీ మహిళా సంఘం మండిపడుతుంది. అతని మీద చర్య తీసుకోవాల్సిందే, అమ్మాయికి న్యాయం చేయవలసిందే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే జానీ మాస్టర్ అనే వ్యక్తి ఇప్పటివరకు వార్తల్లో ఎప్పుడు కూడా నిలవలేదు. ఇలాంటి వార్తలు చాలా మంచోడు అనుకున్నాం, కానీ ఇలాంటి వాడు అనుకోలేదని చాలామంది సినీ ప్రముఖులు కూడా గుసగుసలాడుతున్నారు. బయట కూడా చాలామంది ఇదేంటి ఇతను ఇలానా అని చెప్పేసి చాలా విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. కేసు ఏమవుతుందో చూడాలి.